సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఒకసారి మీరు అంటే ఇది ఏ నీడ్ కోసం వెళ్ళారో నాకు తెలియదు. ప్రభాస్ గారిని ఈవెంట్కి రమ్మని పిలవడానికి వెళ్తే ఎందుకు డార్లింగ్ అయ్యేది 2 కోట్లే కదా నేను ఇచ్చేస్తాను అన్నారు. చూసా ఇలాంటి వ్యక్తులు బోలంత మంది ఉన్నారు. ఏ సందర్భం సార్ అది? ఇదే ఓల్డేజ్ హోమ్కి. ఓల్డేజ్ హోమ్ ఇన్ని మంచి పనులు చేస్తున్నాం కదా శివాజీ. ఓల్డేజ్ హోమ్ ఎందుకంటే గోల్డేజ్ హోమ్ అని పెట్టి మా ఎస్వి కృష్ణారెడ్డి గారు నా చాలా ఇష్టం, మా ఇద్దరు రిలేషన్. ఆయన కూడా తీసుకొచ్చి ఆయన దీంట్లోకి తీసుకొచ్చి ఆయన వైస్ ప్రెసిడెంట్ చేసి నేను ఆయన కూడా ఇబ్బంది పెట్టాను దీంట్లో. అంటే ఏ సందర్భంలో అడిగారు మీరు ఈవెంట్కి రమ్మని? చిరంజీవి గారిని వెళ్ళి వచ్చేసాక చిరంజీవి గారి డాలస్ లో ప్రోగ్రామ్ చేసాం. ఓకే, ఒక 30 మంది ఆర్టిస్టులు తీసుకెళ్ళి నేను ప్రెసిడెంట్గా ఉండగా చేసి వచ్చాక ఇంకో ప్రోగ్రామ్ వాళ్ళు వెంటనే ఇంకో ప్రోగ్రామ్ దేనికి వేరే వాళ్ళు లండన్లోనే ఎక్కడ ఒప్పుకున్నారు. ఎవరు ఒప్పుకుంటే ప్రభాస్ గారు వస్తే మేము తెస్తామండి ఒక ప్రోగ్రామ్ కోటి ఇలా. నాకు మహేష్ బాబు గారు అసలు ఒప్పుకున్నారు కదా, ఆయనతో కూడా ఒప్పించాను. అంటే ఈయన ఎందుకు ఆ డబ్బులు ఇచ్చేస్తాను డార్లింగ్ 2 కోట్లు. ఇంతసేపు డిస్కషన్ కూడా లేదు, ఎలాగైనా ఒకటే ముక్క. ఇదిగో ఈ ప్రోగ్రామ్ చేశాను, చిరంజీవి గారిని పట్టుకుని మీరు వస్తే ఎంత వస్తుంది ఎందుకు నేను ఇస్తాను కదా, మంచి పనే కదా మీరు చేసేది అని అన్నీ పోగొట్టేసుకున్నాం తెలుసా. ఈ కూలికి పోయి అసోసియేషన్లోను ఈ పట్టి ఓల్డేజ్ హోమ్ వచ్చేసేది. ఏం ఆఫీస్ కూడా అలాగే ఉంది, ఏ మార్పు లేదు, అన్నీ అయ్యాయి, అవుతాయి. పాజిటివ్గా ఉందో ఎందుకు అవ్వు సార్ కదా. ఇప్పుడున్న అసోసియేషన్ గురించి మీరు అడగొద్దన్నారు, నేనేం అడగట్లేదు. ఒకటే ఒక క్వశ్చన్ మాకి ఎందుకు అడగొద్దన్నా చెప్పనా? మోహన్ బాబు గారి వాళ్ళు అడగొద్దన్నా. ఆయన నన్ను విపరీతంగా నమ్మి నన్ను సెక్రటరీని చేశాడు. నేను ఎంత కష్టపడ్డానో మోహన్ బాబు గారు చూశారు. మోహన్ బాబు గారు ఎలా ఫండ్ తీసుకొచ్చాడో కొట్టారు నేను చూశాను కదా. వాళ్ళ తాలూకు మనుషులు ఉన్నారు కాబట్టి నేను అడగొద్దాను. నేను ఆయన దగ్గర గౌరవం పోగొట్టుకోకూడదు, అడిగి. ఓకే కదా, వాళ్ళకి చేయలేనే ఉంది. పక్కన తొప్పడాగాలు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు సినిమాల్లో కనిపించరు, ఎక్కడో కనిపించరు. వాళ్ళు మాటలు నమ్మొద్దని మాత్రం నేను చెప్తాను ఆ ఫ్యామిలీకి. బాగుపడుతుంది అప్పుడు అసోసియేషన్ బాగుపడుతుంది. అంతకన్నా ఒక్క మొక్క కూడా నేను చెప్పను. శివాజీ రాజా కొత్తగా సినిమాలు చేసి కొత్తగా పేరు తెచ్చుకొని కొత్తగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ సినిమా అంటే ఒక ఫ్యాషన్ ఉంటుంది కదా, సినిమా అంటే ఒక పిచ్చి ఉంటుంది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అవకాశం నాకు ఇస్తే బాగుండేది, ఈ డైరెక్టర్ని కలద్దామా, వీళ్ళని అడుగుదామా, ఇలాంటి ఆలోచనలు ఏమన్నా వస్తున్నాయా? మీ దాకా వచ్చిన సినిమాలు చేసుకుంటే చాలు అనుకుంటున్నారు? రాత్రి వంశీ గారికి సన్మానం జరిగింది సార్, పెద్ద వంశీ గారికి. నన్ను పిలిచారు. నేను మామూలుగా సన్మానాలకి వాటికి వెళ్ళను, అసలు నాకు చేస్తానన్నా కూడా వెళ్ళను సార్. అది బద్ధకం అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా అనుకోండి. నేను బెంగళూరులో ఉండగా, కర్ణాటకలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది, సార్ పెద్ద వంశీ గారికి ఇలా సన్మానం, నేను వస్తాను ఎన్నో తారీఖు సార్? 4వ తారీఖు సన్మానం సార్, నేను 100% వస్తాను. ఆయన గురించి మీరు ఏళ్ళు పెడితే నాకు వేలు గుర్తొస్తుంది. ఇదిగో ఇదే ఆ మహానుభావుడు చేసిన పని. సరే ఏమైనా సరే 4వ తారీఖు ఆయన దగ్గరికి వెళ్ళాలని 4వ తారీఖు ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్లో నేను ఆయన గురించి మాట చెప్పాను. నేను ఇండస్ట్రీలోకి ఇద్దరినే దృష్టిలో పెట్టుకొచ్చా. ఒకటి జంజాల్ గారు, రెండు పెద్ద వంశీ గారు. అప్పట్లో నాకు వాళ్ళిద్దరే కనిపించేవారు. పెద్ద వంశీ అన్న వ్యక్తిని నేను క్యారెక్టర్ అడిగాను. ఈ రోజు వరకు జంజాల్ గారిని కానీ ఎవరిని ఈ 40 ఏళ్ళలో నేను ఒక వ్యక్తిని ఈ రోజు వరకు క్యారెక్టర్ అడగలేదు. అదే మాట్లాడాను అక్కడ. అందుకని చెప్పాను, ఈ రోజు వరకు మీరు ఇందాక అన్నారు వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు ఫోన్, నాకు అవసరమే లేదు, నాకు వచ్చింది చేస్తా కదా. నాకు రాని దానికోసం నేను ఆఫీసులకి వెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేసి వేరే వాడి క్యారెక్టర్ కొట్టేసి ఆడు మనల్ని తిట్టుకుని, ఇది నా కెరీర్లో లేదు, ఇంతకు ముందు లేదు, దీని తర్వాత కూడా రాదు. నా దగ్గరికి వచ్చిన క్యారెక్టర్ 100% సాటిస్ఫై చేయడానికి డైరెక్ట్ని ట్రై చేస్తాను. నాకు ఉన్నంతలో ఎంతవరకు నేను ఇవ్వగలను అంతవరకు ఇస్తాను, టైంకి వెళ్తా, ఇంతే చేస్తా. ఇంతకుముందు అదే చేశాను, దీని తర్వాత కూడా అది. ఫోన్లు చేసావు వాళ్ళని ఇబ్బంది పెట్టే టైపు కాదు, నేను అడగను కూడా అడగను. నా దగ్గరికి వచ్చినా కూడా నాకు నచ్చితేనే చేస్తా. ఇది గర్వంతో అంటలే, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్తో అంట. నేను చచ్చిపోయే వరకు ఆర్టిస్ట్గానే ఉంటా, ఇది షూర్. ఇది అండ్ ఇంటర్వ్యూ ముగిసింది సార్. నాకున్న అతి తక్కువ అనుభవంలో నేను ఏమన్నా తెలిసి తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మరోలా తీసుకోవద్దు. అండ్ మీ సమయం మాకు ఇచ్చించినందుకు, మమ్మల్ని నమ్మి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.
And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.